ధర్మవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పోలీసులు పట్టుకున్నారు. గుట్టా ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా కిరాణా షాపులో మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి 88 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అందమే మేడం ఏదైనా రెస్పాన్స్ ఉందని తీసుకొస్తారు వేరే వాళ్ళకి ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, చెప్పండి, ధర్మవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ములకల వేముల క్రాస్ లో ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మామూలు కిరాణా షాప్ లో అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తూ ఉన్నారు. ఇదే సమాచారాన్ని ప్రజల ద్వారానే పోలీసులు సమాచారం తెలుసుకొని అతనిపై ఒకసారిగా మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో సోముగుంట ప్రతాప్ రెడ్డి దగ్గర దాదాపు 88 180 ml బాటిల్స్ దొరకడం జరిగింది. అయితే వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అక్కడే ములకల వేములకు దగ్గరలో ఉన్నటువంటి పట్నం పోలీస్ స్టేషన్ కి అతన్ని తరలించడం జరిగింది. అక్రమంగా ఏదైతే ఈ పల్లెటూరు నుంచి కొంచెం దూరంకు వెళ్లి మద్యము కొనుక్కోవాలనేటువంటి వాళ్ళ కోసం అతను ఇక్కడే మద్యాన్ని అమ్ముతూ ఎక్కువ రేట్లలో అతను మద్యాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే అతన్ని ప్రస్తుతానికైతే అరెస్ట్ చేసి పట్నం పోలీస్ స్టేషన్ లో ఉంచారు. జ్యోతి, అంటే అక్కడ మాత్రమే ఇటువంటి అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయా, లేకపోతే ఇంకా మరికొన్ని చోట్ల ఏమైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంటే మనం చూసినట్లయితే ఈ అక్రమ మద్యం అనేది దాదాపుగా సత్యసాయి జిల్లాలో ధర్మవరంలో పలు చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కొంచెము వాళ్ళ గ్రామాల నుంచి పట్టణానికి వెళ్లి విక్రయించేటువంటి పరిస్థితుల్లో మధ్యలో ఎక్కడైతే ఈ క్రాసులు ఉన్నాయో లేదంటే హైవేకి దగ్గరగా ఉండేటువంటి కిరాణా షాపుల్లో గతంలో కూడా మనం మద్యము అమ్మినట్లు మనకు తెలిసిన విషయమే. అయితే ఇంకా కూడా ఎవరైనా ఇలాగా అమ్ముతున్నారా అనేటువంటి విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ ప్రతిమ.